జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. నేను మీ మనీషా. ఎన్నికల ముందు ఏ కరువు పెట్టారు, ఎన్నికల తర్వాత కిక్కురుమనడం లేదు. ఏం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు? నిజంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన గడబిడి అంతా ఇంతా కాదు. ఖమ్మం కార్పొరేషన్లో ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు 58, 59 జీవోలను ఆనాటి బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తిమ్మిని బమ్మిని చేసి నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ మున్సిపల్ అనుమతులు సృష్టించి కోట్ల రూపాయల భూములకు ఎసరు పెట్టారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతల భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని, భూదందా వెనక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చేసిన మాటలు ఉత్తర్ ప్రగల్భాలుగా మిగిలిపోయిన వైనంపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత విలువైన భూములు ఉన్నది ఖమ్మం జిల్లా కేంద్రంలోనే. అయితే ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అధికారం ఉందో అధికారం ఉన్న సమయంలో 58, 59 జీవో కింద ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన వాటిని రెగ్యులేట్ చేసేందుకు 58, 59 జీవో కింద ఒక ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా భారీ స్థాయిలలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అసలు ఆక్రమణలో లేకున్నా ఆక్రమించినట్టుగా కొన్ని డాక్యుమెంట్ సృష్టించి దొంగ డాక్యుమెంట్ తోటి పూర్తిగా రెగ్యులేషన్ చేసుకునేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు పూర్తిగా సన్నద్ధమయ్యారు. దానికి అధికారంలో ఉన్న అధికారులు సైతం తమ ఆశీస్సులు అందించారు. ఈ నేపథ్యంలోనే 2023 నవంబర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా 58, 59 జీవో కింద జరిగిన అక్రమాల చిట్టా విప్పుతాం, ఖమ్మం జిల్లాలో ఒక్క అంగుళం భూమి కూడా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కానివని చెప్పి కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. దాంతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా హాట్ సీట్గా మారింది. ఈ నేపథ్యంలోనే సుమారు 160 నుంచి 170 స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలో ఉన్నట్టుగా 59 జీవో కింద దాన్ని క్రమబద్ధీకరించినట్టుగా అధికారులు ఒక లిస్ట్ తయారు చేశారు. తీరా ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని కథ పూర్తిగా బయటపెట్టాలని చెప్పేసి జిల్లా అధికారులకు సాక్షాత్తు జిల్లాకు సంబంధించిన మంత్రులు, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన విచారణ అధికారులు మంత్రులకే మస్కా కొట్టారని గతంలో జర్నలిస్ట్ టీవీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తిరిగి మరోసారి 58, 59 జీవో కింద అసలు ఎన్ని స్థలాలు క్రమబద్ధీకరించారు, అసలు ఆ క్రమబద్ధీకరించిన స్థలాల కథ ఏంటి, ఆ కథ వెనుకున్న కాసుల కక్కుర్తి ఏంటి, అసలు అక్రమంగా క్రమబద్ధీకరించిన అంశాలలో జిల్లా స్థాయి అధికారుల నుంచి నియోజకవర్గ స్థాయి అధికారుల వరకు కేవలం ఒక 4-5 ప్రభుత్వ స్థలాలను హడావుడిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఆ తర్వాత దాన్ని మడతేశారు. అంటే మంత్రుల మాటల్ని జిల్లా అధికారులు మడతేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో సాక్షాత్తు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు, వాటన్నిటి విషయంలో విచారణ జరిపిస్తాం, ఒక్క అంగుళం భూమి కూడా పరులకు కానీయమని చెప్పి కూడా స్పష్టం చేశారు. అదే ప్రచారం విస్తృతంగా జనాల్లో తీసుకెళ్ళగలిగారు. దీంతో జనాలు బీఆర్ఎస్ పార్టీ నేతల అరాచకాలు, అక్రమాల విషయంలో పూర్తిగా ఎక్స్ అయిపోయి కాంగ్రెస్ పార్టీని భారీ స్థాయిలో గెలిపించారని చెప్పవచ్చు. అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన అక్రమాల మీద దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే అమాత్యుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిన జిల్లా అధికార యంత్రాంగం తూచంటూ మొక్కుబడిగా ఒక 4-5 ప్రభుత్వ స్థలాలను తాము ఆధీనంలోకి తీసుకున్నామంటూ హడావుడి చేసి ఫెన్సింగ్ వేసి చేతులు దులుపుతున్నారు. కానీ అసలు ఈ ఆక్రమణ విషయంలో లేదా అక్రమంగా క్రమబద్ధీకరించిన విషయంలో అసలు విచారణ అధికారులు ఎవరు విచారించారు, విచారించిన సమయంలో వాళ్ళు ఏ డాక్యుమెంట్ల ఆధారంగా క్రమబద్ధీకరణకు సిఫార్సు చేశారు. వాస్తవంగా అసలు దొంగలు వదిలేసి కొసరుగా ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకొని కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నగర అధ్యక్షుడు పగడాన నాగరాజు సంబంధించిన వాళ్ళ కుటుంబంలో ఏదైతే కార్పొరేటర్ శ్రీవిద్య ఉందో ఆ విషయంలో కేసులు నమోదు చేసి పగడాన రాజుని జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆ విషయాలన్నిటి కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఒక ప్రభుత్వ స్థలం క్రమబద్ధీకరించాలంటే దానికి సంబంధించిన విచారణ అధికారి పూర్తిగా క్షుణ్ణంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఆక్రమణలో ఉన్నారు, ఆక్రమణలో ఉన్నప్పుడు
కరెంటు బిల్లు ఏంటి, నీటి పన్ను ఏంటి, లేదా మున్సిపల్ ట్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటే తప్ప క్రమబద్ధీకరించడం సాధ్యం కాదు. కానీ 168 దరఖాస్తుల్ని ఎన్ని ఆమోదించారనే విషయంలో పూర్తి స్థాయిలలో అధికారులు ఎందుకు దృష్టి కేంద్రీకరించలేదంటే దొంగ అన్నట్టుగా దొంగతనం చేసింది వాళ్ళే, దొంగల్ని ప్రోత్సహించింది వాళ్ళే, తిరిగి దొంగలకే విచారణ అధికారిగా మళ్ళీ సంబంధిత మంత్రులు ఆదేశాలు జారీ చేయడం అనేది నిజంగా ఒక రకంగా చూసుకుని మాత్రం దొంగోడి చేతి తాళం ఇచ్చినట్టుగా కనపడుతుంది. కేవలం అధికారుల తప్పిదాల వల్లనే 58-59 జీవో కింద 100 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి అనేది ప్రధానమైన ఆరోపణ. మరి అన్ని 58-59 జీవో కింద 100 ఆస్తులు ఆక్రమణకు గురైనప్పుడు ఎందుకు ఆ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించట్లేదు? కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయనో, ఇతరత్ర ఎన్నికలు ఉన్నాయో, లేకపోతే ఎన్నికలు కూడా ఉందనో తప్పుదోవ పట్టించే విధంగా దాటవేత ధోరణితోటి కొంతమంది అధికారులు వ్యవహరించారని జర్నలిస్ట్ టీవీ గతంలో ఆరోపించింది, ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆరోపిస్తుంది. ఎందుకంటే దరఖాస్తు చేసుకోవడం ఒక వినియోగదారుగా లేదా ఆ స్థలం ఆక్రమణలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు అసలు నిజమా కాదా అని పరిశీలించాల్సిన బాధ్యత అధికారులది. ఆ తర్వాత పరిశీలించిన తర్వాత ఏదైతే ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపిస్తారో ఆ స్థలంలో అసలు ఆ వ్యక్తి ఉన్నాడా లేడా, ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు, లేదా మున్సిపల్ సంబంధించిన ట్యాక్స్ కావచ్చు, లేదైతే నీటి తీరువకు సంబంధించిన పన్ను ట్యాక్స్ కావచ్చు, లేదా కరెంటు బిల్, ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి ఆక్రమణకు గురి చేసినప్పుడు, అక్రమంగా క్రమబద్ధీకరించినప్పుడు సంబంధిత అధికారులు, విచారణ చేసిన అధికారులు ఎందుకు మీరు వదిలేశారు అనేది ఇప్పటికి కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు కావచ్చు, ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు కూడా అంతుపట్టని ప్రశ్న. కేవలం మంత్రుల ఆదేశాలని అమలు పరుస్తున్నామని చెప్పుకుంటూనే దాన్ని మైమర్పించే విధంగా జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఎందుకంటే ప్రపోజ్ చేసింది రాజకీయ నాయకులు, దాన్ని ఆమోదించింది జిల్లా అధికారులు. ఎవరైతే క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపారో అదే అధికారులకు మళ్ళీ విచారణ చేయమని చెప్పి సంబంధిత మంత్రులు ఆదేశాలు జారీ చేస్తే తాము చేసిన తప్పుని మళ్ళీ ఎత్తి చూపితే తమకు ఎక్కడ ఎసరు వస్తుందని చెప్పి కొంతమంది అధికారులు దాటవేత ధోరణితోటి ఎన్నికల కోడ్ ఉందని, ఎన్నికల హడావుడి ఉంది కాబట్టి మేము ఇప్పుడేం విచారించమని చెప్పి ఒక 4-5 స్థలాలు కంటి ముందు కనపడే విధంగా 4-5 స్థలాల్ని హడావుడి చేసి జేసీబీలు పెట్టి కొన్ని ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసి మేము మొత్తం క్రమబద్ధీకరించిన ఆస్తులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేసుకున్నామని చెప్పి ఒక షో చేశారు తప్ప వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కొన్ని వేల గదాలు ఆక్యుపై చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎందుకు వదిలేశారనేది కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకు నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి కేవలం మంత్రులను మాయ చేసి కొంతమంది అధికారులు తమ పబ్బం గడుపుకొని నెక్స్ట్ వచ్చే బదిలీలో వారం 10 రోజుల్లో జరిగే బదిలీలలో ఈ జిల్లా నుంచి వెళ్ళిపోతే తర్వాత వచ్చే అధికారులు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని చెప్పి కేవలం దాటవేత ధోరణి, కేవలం మంత్రులను మాయ చేస్తూ ఈ విధంగా చేయటం అనేది నిజంగా ఆత్మహత్య సాదృశ్యం లాంటిదే. ఇప్పటికైనా జిల్లాకు సంబంధించిన 3 కీలక మంత్రులు, అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న, జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, సాక్షాత్తు రెవెన్యూ శాఖ సంబంధించిన ప్రభుత్వ భూములు కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పూర్తి స్థాయిలలో ఈ 3 కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన 58-59 జీవోలో అక్రమాలని వెలికి తీయాల్సిన బాధ్యత, లేదా ఒక విచారణ అధికారిని స్పెసిఫిక్గా దాన్ని నియమించాలి. దాంతోపాటుగా 58-59 జీవోలో ఆక్రమణలు ఉన్నాయంటూ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి క్రమబద్ధీకరించిన ప్రతి అధికారి మీద చర్యలు తీసుకుంటే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మాయ చేస్తున్న అధికారుల విషయంలో మంత్రులు ఒక్కసారి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి అసలు మొత్తం ఎన్నైతే దరఖాస్తు వచ్చాయో ఆ దరఖాస్తుల పరిస్థితులు ఏంటి, ఎప్పుడు దరఖాస్తు చేశారు, దానికి సంబంధించిన ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మున్సిపాలిటీలో చాలా వరకు కూడా దొంగ డాక్యుమెంట్ ఇచ్చారని చెప్పి కూడా ఒక ఆరోపణ. ఇప్పటికీ ఖమ్మం కార్పొరేషన్లో ఐఏఎస్ అధికారి ఆదర్శ స్వరూపి ఉన్నా కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ వచ్చినాయని చెప్పినా కూడా ఒక్క అధికారి మీద కానీ ఒక సంబంధిత శాఖల మీద కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదంటే ఎందుకు ఇంత దాటవేత ధోరణి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ప్రభుత్వ సొమ్ము ఎటుపోయినా పడలేదనే ఒక నిర్లక్ష్య ధోరణి మాత్రం ఐఏఎస్ అధికారులు కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు కూడా 58-59 జీవోలో జరిగిన అక్రమాలని వెలికితీసి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత అటు అధికారులపై ఉంది, దానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన మంత్రుల మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వాస్తవంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భూమి చెందితే తప్పులేదు, కానీ ప్రభుత్వంలో ఉన్న జీవోలను అడ్డం పెట్టుకొని అప్పనంగా
ఆరగించే పని చేసే ఎవరైతే గులాబీ నేతలు ఉన్నారో వాళ్ళందరి చిట్టా ఇప్పి అవసరమైతే ప్రభుత్వ భూములు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకొని నిరుపేదలు నిజమైన వ్యక్తులకు పట్టాలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా జలశీవి కోరుకుంటుంది.